హలో వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎడ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన పేపర్ 1 ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరీ ఇండియన్ సొసైటీ పేపర్లో వెరీ షార్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్ హియర్ ఈస్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇస్లామిక్ ఎడ్యుకేషన్. అంటే ఇస్లామిక్ ఎడ్యుకేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అంటే దాని మెయిన్ ఎయిమ్ ఏంటి. ఆన్సర్ చూడండి. ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఆర్ రిలీజియస్ ఎడ్యుకేషన్, క్యారెక్టర్ బిల్డింగ్, సోషల్ అండ్ పొలిటికల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు ఎబిలిటీ. ఈ 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ రిలీజియస్ ఎడ్యుకేషన్. రిలీజియస్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే వాళ్ళ రిలీజియన్ గురించి వాళ్ళు టీచ్ చేయడం అనమాట. టు టీచ్ ద హోలీ ఖురాన్, ఇస్లామిక్ బిలీఫ్స్ అండ్ మోరల్ వాల్యూస్, ఇవన్నీ టీచ్ చేయడం. నార్మల్గా ఏ రిలీజియస్ ఎడ్యుకేషన్ అన్నా చూడండి, ఇప్పుడు ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అయితే వాళ్ళ రిలీజియన్ గురించి, అంటే ఇస్లాం రిలీజియన్ గురించి టీచ్ చేస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు వేదిక్ ఎడ్యుకేషన్ ఉందనుకోండి, అప్పుడు అది హిందూస్ది కదా, అక్కడ వాళ్ళు వాళ్ళ వేదాల గురించి, పురాణాల గురించి, ఇతిహాసాల గురించి వాళ్ళు టీచ్ చేసుకుంటారు. అట్లా కాకుండా మిషనరీ స్కూల్స్ ఉంటాయి చూడండి, కొలోనియల్ పీరియడ్లో. ఆ మిషనరీ స్కూల్స్లో వాళ్ళేం టీచ్ చేస్తారు నార్మల్గా పిల్లలకంటే వాళ్ళ రిలీజియన్ గురించి, అంటే క్రిస్టియానిటీ గురించి టీచ్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఇస్లామిక్ ఎడ్యుకేషన్ యొక్క ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, రిలీజియస్ ఎడ్యుకేషన్. అంటే వాళ్ళ రిలీజియన్ గురించి టీచ్ చేయడం, ఖురాన్ ఎలా చదవాలి, ఇస్లామిక్ బిలీఫ్స్ గురించి, ఇంకా మోరల్ వాల్యూస్ గురించి టీచ్ చేయడం. ఓకేనా. నెక్స్ట్ క్యారెక్టర్ బిల్డింగ్. ఫస్ట్ది నార్మల్ ఏ రిలీజియస్ ఎడ్యుకేషన్ అన్నా సరే. సెకండ్ ఏముంటుంది, స్టూడెంట్స్ని వాళ్ళ లోపల ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేయడం అనమాట. టు డెవలప్ హానెస్టీ, డిసిప్లిన్, గుడ్ మేనర్స్ అండ్ ఒబీడియన్స్ టు గాడ్, ఇవన్నీ బిల్డ్ చేయడం. అది అన్ని రిలీజియన్స్లో అది కామన్ ఉంటుంది. ఓకే, క్యారెక్టర్ బిల్డింగ్. నెక్స్ట్ సోషల్ అండ్ పొలిటికల్ డెవలప్మెంట్. డ్యూరింగ్ ఎంపరర్ అక్బర్స్ రూల్, ఎడ్యుకేషన్ aimed to create unity among different religions and strengthen the administration of the country. ఇక్కడ ఏముందంటే అక్బర్ అనే ఎంపరర్ ఏమో అతను ముస్లిం, నార్మల్గా ముస్లిం, కాకపోతే అతనికి వేరే రిలీజియన్స్ మీద సేమ్ ఈక్వల్ రెస్పెక్ట్ ఉందన్నమాట. అంటే హిందూస్ని కానీ, అప్పుడు బుద్ధిజం కానీ, అవన్నీ ఏ రిలీజన్ అన్నా సరే అందరినీ ఈక్వల్గా చూసినతను ఇంకా వాళ్ళకి మంచి రెస్పెక్ట్ కూడా ఇస్తుంది అనమాట. ఎందుకు అలా అంటే టు స్ట్రెంథన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద కంట్రీ, ఇంకా క్రియేట్ యూనిటీ అమాంగ్ డిఫరెంట్ రిలీజియన్స్. అంటే అన్ని రిలీజియన్స్లో ఇట్లా భేదాలు చూపించకుండా మనమందరం ఒకటే, మనమందరం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇట్లా కాకుండా మనమందరం ఇండియన్స్ అనేటట్టు ఆ భావంని క్రియేట్ చేయడానికని అతను అన్ని రిలీజియన్స్కి ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తుండే. ఓకేనా. ఇది ఆ ఇస్లామిక్ పీరియడ్లో. ఈయన ఇస్లామిక్ పీరియడ్లో ఉన్నాడు కాబట్టి ఆయన గురించి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు ఎబిలిటీ అంటే ఏంటంటే పిల్లలకి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి టీచ్ చేయడం అనమాట. స్టూడెంట్స్ వర్ టాట్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్, నీడ్స్ అండ్ ఎబిలిటీస్ ఇన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మక్తబ్స్ అండ్ మద్రసాస్. ఇవి చూడండి, మక్తబ్స్, మద్రసాస్ అనేవి ఆ టైంలో స్కూల్స్ అనమాట. మక్తబ్స్ అంటే ప్రైమరీ స్కూల్, మద్రసాస్ అంటే హయ్యర్ స్కూల్. ఓకే, ఆ స్కూల్స్లో వాళ్ళు ఏం చేస్తుండే, పిల్లలకి ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ నీడ్ని బట్టి, వాళ్ళ ఎబిలిటీస్ని బట్టి టీచ్ చేయాలి. ఓకేనా. అట్లా కాకుండా మీరు ఒక ఏజ్ ఉన్న పిల్లలకి వాళ్ళకన్నా హయ్యర్ ఏజ్ ఉన్న పిల్లలు సబ్జెక్ట్ తీసుకొచ్చి వాళ్ళకి టీచ్ చేస్తామంటే వాళ్ళకి అర్థం కాదు కదా, అది ఎప్పుడు చేయొద్దు. కాబట్టి ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు ఎబిలిటీ, వాళ్ళ ఇంట్రెస్ట్ని, నీడ్ని, ఇంకా ఏజ్ని, ఇంకా వాళ్ళ ఎబిలిటీని బట్టి టీచ్ చేయడం అనమాట. ఇవి 4 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇస్లామిక్ ఎడ్యుకేషన్. ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఇంకా ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.